తొలి ఏకాదశి ఈ ఒక్కరోజు చేసే పూజ జీవితంలో ఎంతో శుభ ఫలితాలనిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ఏకాదశుల్లో ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ ఏకాదశికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇళ్లు మరియు పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసే పీఠంపై పసుపు కుంకుమలు పెట్టి అందంగా ముగ్గు వేయాలి. అనంతరం సూర్య నమస్కారాలు చేసుకోవాలి. తర్వాత శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించి ఎరుపు రంగు పూలతో అలంకరించి తులసి దళాలను సమర్పించాలి. ఈ రోజు 7 పిండి దీపాలు వెలిగించడం చాలా విశేషమని. ఈ రోజున స్వామివారికి జొన్నపేళాల పిండి నైవేద్యంగా సమర్పించడం కూడా విశేషమైనది. ఈ రోజున పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. అలాగే గోవులకు పచ్చగడ్డి లేదా అరటిపండ్లు పెట్టడం కూడా శుభప్రదం. సాయంత్రం వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. అనంతరం విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం అలాగే గోవింద నామాలను జపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.